హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత్ ఎలక్ట్రానిక్స్ ఏ మినీ రత్న కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకు ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రానిక్స్ సప్లై చేసే సంస్థ, గవర్నమెంట్ సంబంధించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వర్క్ చేస్తుంది. ఇందులో పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు ఫస్ట్ ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది 1 year పాటు. ఆ ప్రొవిషన్ పీరియడ్లో ఏం చెప్తున్నారంటే కేవలం శాలరీ మాత్రమే ఇస్తారు. అలవెన్సులు ఏమీ ఉండవు. 24,000 రూపాయలు శాలరీ ఉంటుంది. తర్వాత 1 year తర్వాత చూడండి డైరెక్ట్ గా పర్మనెంట్ చేస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ లో ఇవ్వడమే పర్మనెంట్ బేసిస్ లో మేము పోస్టులను తీసుకుంటున్నాము, మీకు 1 year తర్వాత పర్మనెంట్ చేస్తారు. 1 year మీరు జాబ్ చేసిన తర్వాత ప్రతి నెల 24,000 రూపాయలు శాలరీ ఉంటుంది 1 year లో. తర్వాత అయితే డైరెక్ట్ గా పర్మనెంట్ చేస్తారు. పర్మనెంట్ అయిన తర్వాత మీకు అలవెన్సులు అన్ని అడ్మిసిబుల్ అవుతాయి అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. మనకు నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ నుంచి విడుదలైంది, హైదరాబాద్ నుంచి. కానీ ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఇందులో వచ్చేసి మొత్తం 3 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఐటీఐ వాళ్ళకు పోస్టులు ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకు పోస్టులు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చూడండి, సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఉన్నటువంటి 3 రకాల పోస్టులు కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే టెక్నీషియన్ పోస్టులు, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు. ఈ విధంగా మొత్తం 3 రకాల పోస్టులను అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు. అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓసీ వాళ్ళైనా ఈ అన్రిజర్వ్డ్ లో ఉన్న పోస్టులకు ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా పోటీ పడి ఈ పోస్టులను తెచ్చుకోవచ్చు. మిగతా పోస్టులు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఈ 3 పోస్టులు అనేవి ఇచ్చేస్తారు. ఆ విధంగా ఉంటుంది. ఓబీసీలో ఉన్నటువంటి 5 పోస్టులు ఓబీసీ వాళ్ళకే ఇస్తారు. ఈ అన్రిజర్వ్డ్ లో మాత్రం ఎవరు టాప్ లో వస్తారో వాళ్లకు ఈ అన్రిజర్వ్డ్ లో ఉన్నటువంటి పోస్టులు అయితే ఇస్తారు. ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వచ్చేసి 3 years డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్కి వచ్చేసి 10th క్లాస్ తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు లేదా 1 year అప్రెంటిస్ చేసిన వాళ్ళు చాలా మందికి మన ఛానల్లో ఇంతకుముందు కూడా చాలాసార్లు ఐటీఐ అప్రెంటిస్ జాబ్స్ అయితే పెట్టాము. ఇక్కడ చూడండి, అప్రెంటిస్షిప్ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఇచ్చారు. సో కాబట్టి అప్రెంటిస్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా అప్రెంటిస్ చేయకపోతే ఖచ్చితంగా అప్రెంటిస్ చేసుకోండి. ఇలాంటి పోస్టులు పడ్డప్పుడు మీకు చాలా అంటే చాలా అప్రెంటిస్ అనేది యూజ్ అవుతుంది. జూనియర్ అసిస్టెంట్ బీకామ్ లేదా బీబీఎం చేసిన వాళ్ళు, బీకామ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ బేసిక్ పేనే 24,000 రూపాయల బేసిక్ పే ఉంటుంది. అలవెన్స్లు అన్ని కలిపి స్టార్టింగ్లోనే 40,000 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది. ఏది పర్మనెంట్ అయిన తర్వాత. పర్మనెంట్ కాకముందు అంటే 1 year ప్రొవిషన్ పీరియడ్లో మీకు 24,000 రూపాయల శాలరీ. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఏదైతే మనకు ప్రొవిషన్ పీరియడ్ ఉందో ఆ ప్రొవిషన్ పీరియడ్లో 24,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 6 months బెంగళూరులో మీకు ట్రైనింగ్ ఉంటుంది. బెంగళూరులో ఉన్నటువంటి బెల్లులో ట్రైనింగ్ ఇస్తారు 6 months. దాని తర్వాత ఒకవేళ మీ ట్రైనింగ్ని బట్టి 6 monthsకి కూడా మీకు పర్మనెంట్ చేసేస్తారు. ఓకే, ఆ 6 months ట్రైనింగ్ పర్మనెంట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ ఏవైతే అలవెన్స్లు అన్నీ వచ్చేస్తాయి. ఆ 6 months మాత్రం మీకు 24,000 రూపాయల శాలరీ ఉంటుంది. 6 months తర్వాత మీకు అన్ని రకాల అలవెన్స్లు, హౌస్ రెంటల్ అలవెన్స్, సో మిగతావన్నీ కలుపుకొని దాదాపుగా 38,000-40,000 రూపాయల వరకు వస్తుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళ ఏజ్ ఎంత ఉండాలి? మరి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి. వీళ్ళ ఏజ్ ఎంత ఉండాలంటే 1/3/2025 మార్చి 1వ తేదీ నాటికి, ఈ సంవత్సరం మార్చి 1వ తేదీ నాటికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, టెక్నీషియన్ సి కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, 28 సంవత్సరాల వయసు ఉండాలి. అన్రిజర్వ్డ్ వాళ్ళకు అంటే ఓసీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 31 years 31 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళైతే దాదాపుగా 38 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్స్ అనేటివి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంకా వాళ్ళకు పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా మార్క్స్ పర్సంటేజ్ అనేది వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి తీసుకుంటారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా అయితే ఇచ్చారు. అయితే మేజర్గా దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కిందికి వస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అవసరం లేదు. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని మనకు డైరెక్ట్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్. తెలంగాణలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు రీసెర్చ్ చేసుకోవాలి అంటున్నారు. ఒకవేళ
ఎక్స్పైర్ అయిపోయినా లేదా ఇన్యాక్టివ్ అయిపోయిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే వాళ్ళు తీసుకోరు. ఓకే, ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అయితే రిజిస్టర్ చేసుకోవాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి సంబంధించినటువంటి మొత్తం మీకు ఎగ్జామినేషన్ పెడతారు. పార్ట్ 1 పార్ట్ 2 రెండు పార్ట్లతో డివైడ్ చేసి ఎగ్జామ్ పెడతారు. పార్ట్ 1 50 మార్కులకు, పార్ట్ 2 100 మార్కులకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. పే అలవెన్స్లు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ చూడండి. 6 months బెంగళూరు ట్రైనింగ్ తర్వాత మీకు 24,000 రూపాయలు శాలరీ ఉంటుంది. తర్వాత రెగ్యులర్ బేసిక్లో మేము తీసుకుంటాము. అదే విధంగా మీకు ఇక్కడ చూడండి హౌస్ రెంటల్ అలవెన్సులు, బేసిక్ పే అంటే బేసిక్ పేకి హౌస్ రెంటల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, అదే విధంగా పర్కిసైడ్స్ అన్ని రకాలు కలిపి 30% మీ బేసిక్ పే మీద 30% శాలరీ అనేది ఎక్స్ట్రా మీకు ఇస్తాము అనేది నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు. దాంతోపాటు మెడికల్ రియంబర్స్మెంట్, ఇన్సూరెన్స్, పిఎఫ్ పెన్షన్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా కంపెనీ రూల్స్ ప్రకారం ఉంటాయి. కాబట్టి దీనికి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు మీరు ఎవరైతే జనరల్ వాళ్ళు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళు 250 రూపాయలు మీరు ఫీజు అనేది పే చేయాలి. అప్లై చేసే టైంలో జిఎస్టీ ఉంటుంది. మళ్ళీ దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఫీజు అయితే ఏమీ లేదు. ఒకసారి మీరు అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత మిగతా వాళ్ళు ఓసీ వాళ్ళు కానీ అదేవిధంగా ఓబీసీ వాళ్ళు కానీ ఫీజు ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ ఫీజు అనేది రిఫండబుల్ రాదు. సో జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి అని అంటున్నారు. సో మీరు దీనికి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్లో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వీళ్ళు. సో ఇది ఇచ్చేసి డైరెక్ట్గా ఫీజు పేమెంట్ చేసే వెబ్సైట్. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే సపరేట్గా ఈ విధంగా స్టేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు పేమెంట్ కేటగిరీ దగ్గరికి వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ అనేది మీరు దేనికి అప్లై చేస్తున్నారు. సో ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా నోటిఫికేషన్లోకి వచ్చేసి వీళ్ళు పైన మెన్షన్ చేస్తుంటారు మనకు నోటిఫికేషన్లో దేనికోసం మనకి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది అనేది చూసి డైరెక్ట్గా దాన్ని చూసి మీరు అయితే నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఫీజు అనేది క్లిక్ చేసేసి ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫీజు అంతా పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ అనేది ప్రింట్ తీసుకొని ఇక్కడ మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మళ్ళీ ఈ జాబ్కి సంబంధించినటువంటి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ అని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ దగ్గర క్లిక్ చేసి మీరు టెక్నీషియన్కి అప్లై చేస్తున్నారా, జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారా, లేదంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే టెక్నీషియన్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఫస్ట్ మీకు లాగిన్ ఐడి ఉండాలి. బీఈఎల్కి సంబంధించి ఫస్ట్ టైం 1 time లాగిన్ ఐడి ఉండాలి. ఒకవేళ మీరు లాగిన్ ఐడి ఇంతకుముందు ఎప్పుడైనా చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మళ్ళీ ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు లాగిన్ అనేది క్లిక్ చేయాలి. లేదంటే ఇక్కడ ఫస్ట్ క్రియేట్ లాగిన్ టైప్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లాగిన్ అవ్వండి. ఓకే, మీరు లాగిన్ అయ్యి ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకుంటే బీఈఎల్ నుంచి ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్ పడ్డా కూడా ఐడి అలాగే ఉంటుంది. నెక్స్ట్ తరువాత లాగిన్ అయిన తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు టెక్నీషియన్స్ ఈ లాగిన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ చేసేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీకైతే మెసేజ్ అదేవిధంగా ఇంటిమేషన్ ఇస్తారు. ఫర్దర్గా వెబ్సైట్లో కూడా పెడతారు దీనికి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, సో మిగతా ప్రాసెస్ ఏంటి అని. ఒకవేళ మీరు అప్లై చేసే టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించిన వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని ఇచ్చారు. అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ టీమ్కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి కూడా ఇచ్చాడు. ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్ కనపడుతున్నాయి చూడండి. ఓకే, దీనికి మీరు ఏప్రిల్ 9వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి. అంటే నెక్స్ట్ మంత్ 9th లోపల అప్లికేషన్ సర్టిఫికేట్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఫీజు పే చేసి ఏదైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకుండా ఇన్కంప్లీట్గా ఉంటే ఆ లోపల మీరైతే అప్లై చేసుకుంటే ఫీజు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, సో ఇది ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్. ఇంకా మీకు ఏదైనా ఇంపార్టెంట్ దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా మీరు ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు సంబంధించిన జాబ్స్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.